హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్. నేను మీ సింధు. నేను బాగున్నాను, మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం ప్రతిరోజు ఎక్కువ టైము కిచెన్లో ఉంటాం కదా. కిచెన్ అయితే మంచిగా శుభ్రంగా ఉంచుకోవాలి, అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఈరోజు వీడియోలో కిచెన్ డీప్ క్లీన్ ఎలా చేయాలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. దాంతోపాటు ఆల్ ఇన్ వన్ సర్ఫేస్ హోమ్ మేడ్ క్లీనర్ డిఐవైది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దాంతోపాటు షింక్ దగ్గర కాక్రోచ్లు, చిన్న చిన్న ఫ్లైస్ రాకుండా ఉండాలంటే రోజు నైట్ టైం ఏ టిప్ ఫాలో అవ్వాలో కూడా చూపిస్తాను. అలానే సిలిండర్ కింద ఉండే రెడ్ మార్క్స్ ఉంటాయి కదా, ఆ మరకలు ఎలా ఈజీగా పోగొట్టాలో చూపిస్తాను. ఇవన్నీ చూపిస్తూ కిచెన్ని డీప్గా ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి, బోల్డ్ అండ్ టిప్స్ని తెలుసుకోవచ్చు. ముందుగా అయితే మనం రోజు సిలిండర్ పెట్టుకునే టైల్ పైన ఇలా రెడ్గా మరకలు అనేవి అయిపోతాయి కదండి. చూడటానికి అంతగా బాగోవు. మనము ఇల్లు అది మోపు పెట్టినప్పుడు కూడా అంత ఈజీగా అయిపోవు, కానీ వాటిని చాలా ఈజీగా రిమూవ్ చేసుకోవచ్చు. ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లు ఒక గిన్నె తీసుకొని కొంచెం టూత్ పేస్ట్, ఏదైనా పర్లేదు, పెప్సిడెంట్ ఉంటే ఇంకా బాగుంటది. టూత్ పేస్ట్ కొంచెం వేసి, కొంచెం బేకింగ్ సోడా, హాఫ్ చెక్క నిమ్మరసం వేసి బాగా కలిపేసి ఎక్కడైతే ఈ మరకలు ఉన్నాయో ఆ మరకల పైన అప్లై చేసేసి ఒక 5 minutes ఉంచేసి తర్వాత స్టీల్ పీచ్ తో రుద్దానండి. చాలు, ఎక్కువ గట్టిగా ఏమి రుద్దవసరం లేదు. నార్మల్ గా రుద్దితే చాలు, చాలా మంచిగా రిమూవ్ అయిపోతాయి. ఇదైతే వర్క్ అవుతుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. టైల్స్ పైన అలాంటి మరకలు ఉంటే చూడటానికి అంత బాగోవు కదా. ఇలాంటి మరకలు అవి క్లీన్ చేసుకోవటానికి మనం బయట నుండి కూడా లిక్విడ్స్ అవి కొంటుంటాం కదా, కానీ అన్ని మన ఇంట్లో ఉండే పదార్థాలే కదండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీకే రిజల్ట్ అనేది తెలుస్తుంది. ట్రై చేసాక మాత్రం ఖచ్చితంగా మీరు నాకు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను పిన్ చేస్తాను. అలానే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తుంటాయి. ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్ అయితే వీడియో లాస్ట్ వరకు చూసి కామెంట్ చేయండి. చూసారు కదా ఇక్కడ ఎంత నీట్ గా క్లీన్ అయిందో, నేను వైప్ చేసి చూపిస్తున్నాను. అలానే మరకలు అయిపోయాక మనం క్లీన్ చేయడం కంటే కూడా మరకలు అవ్వకుండా చూసుకోవడం మంచిది కదా. ఇలా మ్యాట్ ని ఫోల్డ్ చేసేసి దానిపైన సిలిండర్ పెట్టుకుంటే మరకలు అనేవి అవ్వవు. లేదు ఇలా మ్యాట్ వేసుకోవడం మీకు ఇష్టం లేదు అనుకుంటే మార్కెట్ లో సిలిండర్ కి స్టాండ్స్ దొరుకుతున్నాయండి, చిన్న ట్రోలీలు. అవి కూడా మనం కొనుక్కొని సిలిండర్ కింద పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా మ్యాట్ కూడా వేసుకోవచ్చు. ఇక ఈ కిచెన్ క్లీనింగ్ విషయానికి వస్తే వారానికో నెలకో కాకుండా ప్రతిరోజు లైట్ గా మనం క్లీన్ చేసుకుంటే, వారానికి నెలకు ఒకసారి డీప్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి. చాలా మంది కామెంట్లు చేస్తున్నారు కాక్రోచ్లు, చిన్న చిన్న ఫ్లైస్ వస్తుంటాయని. మెయిన్ గా మనం రోజు గిన్నెలు తోమాక నైట్ టైము సింక్, ట్యాప్, టైల్స్ అన్ని కూడా లైట్ గా స్క్రబ్ చేసుకోవాలండి. అప్పుడు మనకి చిన్న చిన్న బొద్దింకలు రావడం, బ్యాడ్ స్మెల్ రావడం, ఫ్లైస్ రావడం లాంటిది ఉండదు. మెయిన్ గా అంటే మన ఇంట్లో కర్పూరం ఉంటది కదా, కర్పూరాన్ని నైట్ టైం షింక్ మొత్తం క్లీన్ చేసేసాక ఇలా పౌడర్ లా చేసుకుని షింక్ లో వేసుకుంటే అందులోపల నుంచి మనకి బొద్దింకలు అవి రావండి. దీన్ని రెగ్యులర్ గా ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్, అందరు కూడా క్లీనర్స్ అవి కొనుక్కోలేరు కదండి. ఇంట్లోనే డిఐవై ఆల్ పర్పస్ క్లీనర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఏదైనా స్ప్రే డబ్బా లేదా ఖాళీ బాటిల్ తీసుకొని మంచినీళ్ళు అనేవి సగం వేసుకున్నా, దాంట్లో నేను వెనిగర్ వేసుకుంటున్నా. మీ దగ్గర వెనిగర్ లేకపోతే మీరు లెమన్ జ్యూస్ కూడా వాడచ్చు. తర్వాత డిషెస్ వాష్ చేసుకునే లిక్విడ్ ఉంటది కదా, ఏదైనా పర్లేదు, దాన్ని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేస్తే మనకి డిఐవై క్లీనింగ్ లిక్విడ్ రెడీ అవుతుందండి. దీన్ని స్ప్రే చేసుకొని మనము ఏదైనా క్లాత్ తో వైప్ చేసుకుంటే సరిపోతుంది. మనకి మార్నింగ్, నైట్ వంట అయిపోయాక స్టవ్ గానీ, కిచెన్ ప్లాట్ఫామ్ గానీ ఇది లైట్ గా స్ప్రే చేసుకొని వైప్ చేసుకుంటే నీట్ గా ఉంటది. జెమ్స్ అవి కూడా ఉండవు అనమాట. దీన్ని కిచెన్ ప్లాట్ఫామ్, స్టవ్వే కాకుండా ఫ్రిడ్జ్, మన మిక్సీ, ఇలా మనం అన్నిటిపైన కూడా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు. దీంతో క్లీనింగ్ చేసినా కూడా మంచిగా షైన్ అవుతూ ఉంటదండి. కిచెన్ ఎప్పుడు నీట్ గా ఉంటది. డైలీ ఇలా లైట్ గా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటే మనకి కిచెన్ అనేది అంత చెత్తగా, ఎప్పుడో క్లీన్ చేసినప్పుడు కష్టంగా ఉండదు. లేదు పర్లేదు మేము కొనుక్కోగలం అంటే ఊకీ కిచెన్ క్లీనర్ నేను యూజ్ చేస్తున్నా. అమెజాన్ లో తీసుకున్నానండి. ఈ ఊకీ కిచెన్ క్లీనర్ అయినా కూడా బాగానే పనిచేస్తుంది. ఇంతకు ముందు కూడా నేను చెప్పాను ఇది వాడుతున్నా అని, ఇది కూడా తీసుకోవచ్చు. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ అనేవి ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మనం రోజులో ఎక్కువ టైము కిచెన్లో ఉంటాం కదండి. మన కోసం, మన ఫ్యామిలీ కోసం, హెల్తీగా ఉండడం కోసం మంచిగా ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తాం. అలాంటి కిచెన్ని మనం ఎప్పుడు శుభ్రంగా నీట్గా ఉంచుకుంటే మనం కూడా ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా చాలా కామెంట్లు వస్తున్నాయి ఏంటంటే, ఇంట్లో చిన్న చిన్న ఫ్లైస్, ఫ్రూట్స్ పైన చిన్న చిన్న దోమలు వాళ్తున్నాయి, ఏం చేయాలని. దానికోసం నేను ఈ ఈజీ క్లింగ్ ఫిల్మ్ ర్యాప్ ని తీసుకున్నా. ఇది ఈకో ఫ్రెండ్లీ అండి, మైక్రోవేవ్ సేఫ్ కూడా. మనం ఫుడ్ అనేది స్టోరేజ్ చేసుకోవడానికి గానీ, ప్యాకింగ్ చేసుకోవడానికి గానీ వాడుకోవచ్చు. ముఖ్యంగా అయితే ఇంట్లో ఫ్రూట్స్ అనేవి ఫ్రిడ్జ్ లో పెట్టకూడదు కదా, పెట్టాం.
బయట ఉంచితే చిన్న చిన్న దోమలు వస్తాయి కదా, అలాంటప్పుడు ఫ్రూట్ బాస్కెట్ పైన గానీ ఫ్రూట్స్ పెట్టుకునే దానిపైన గానీ ఇలా వీడియోలో చూపించినట్లు వ్రాప్ చేసుకుంటే చిన్న చిన్న దోమలు లాంటివి వెళ్ళవు, పైగా ఫ్రూట్స్ కూడా ఫ్రెష్ గా ఉంటాయండి. ఇలా బయట స్టోర్ చేసే ఫుడ్డే కాదండి, వెజిటేబుల్స్ గానీ చికెన్ ఫిష్ ఇలా నాన్ వెజ్ గానీ ఏవైనా ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవాలన్నా కూడా దీంతో వ్రాప్ చేసి పెట్టుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి. ఇక్కడ డైలీ మన ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఇంపార్టెంట్ అండి. డైలీ ఫ్లోర్ ని నార్మల్ గా కాకుండా ఫినైల్ ఏదైనా వేసి క్లీన్ చేసుకుంటే కొంచెం డస్ట్ గానీ జెమ్స్ గానీ ఏమైనా ఉంటే క్లీన్ గా ఉంటది, ఇల్లు కూడా ఎటువంటి బ్యాడ్ స్మెల్ లేకుండా ఉంటది. అయితే చాలా మంది ఫినైల్ ని డైరెక్ట్ గా వాడటం వల్ల టైల్స్ పాడవటం మరకలు అవటం పేలిపోవటం లాంటివి జరుగుతుంది. ఫినైల్ ని ఎప్పుడు డైల్యూట్ చేసుకోవాలండి. 10 ml ఫినైల్ లో 1 లీటర్ వాటర్ కలిపేసి మనం వాడుకోవాలి, అప్పుడే అది ఎఫెక్టివ్ గా పనిచేస్తది. అంతేనండి ఈ వీడియోలో నేను షేర్ చేసిన టిప్స్ ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. ఇంకా మీకు ఎటువంటి టిప్స్ రెమెడీస్ కావాలనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోలో నేను వాడిన ఫినైల్ గానీ కిచెన్ క్లీనర్ గానీ ఫుడ్ వ్రాప్ గానీ అమెజాన్ నుండి తీసుకున్నా అండి. వీటిలో మీకు ఏది కావాలన్నా కూడా డిస్క్రిప్షన్ లో లింక్లు అనేవి ఇస్తాను, ఖచ్చితంగా ఒకసారి చెక్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తా. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.